99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. బీడు భూములలో కూడా నీరు పారించి రైతుల కన్నీళ్లు తుడిచిన నాయకుడు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మట్టి రోడ్లను సైతం తారు రోడ్లుగా మార్చిన గనుడు తుమ్మల. రైతులు పంటలను విక్రయించడానికి అధునాత మార్కెట్లను నెలకొల్పుతున్నది తుమ్మల. పామాయిల్కు జీవం పోసిన ఆదర్శ రైతు తుమ్మల. తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేసి పెట్టుబడి సాయాన్ని అందిస్తూ రైతాంగం సంతోషంగా ఉండడం మీకు నచ్చట్లేదా? గతంలో తుమ్మల గురించి మీరు మాట్లాడిన మాటలు ఒక్కసారి వినండి. హరీష్ రావు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజనులకు పోడు భూములకు పంటలిచ్చి రైతు బంధు వేసిన నాయకుడు కేసీఆర్. వీళ్ళు కనీసం పోడు భూములకు పట్టాలిచ్చింది లేదు. కేసీఆర్ ఇచ్చిన పట్టాలకు రైతు బంధు ఇచ్చే ముఖం లేదు. అశ్వరాపేట నియోజకవర్గంలో సుమారు 10,000 మందికి పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ది. ఇప్పించిన ఘనత మాజీ ఎమ్మెల్యే మెచ్చర్ నాగేశ్వరరావుది. ఖమ్మం నగరంలోని మమతా మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు తాత మధుసూదన్, రాజ్యసభ సభ్యులు బద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చ నాగేశ్వరరావు, సహపార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనపరెడ్డిపల్లి శివాలయం గుడి చైర్మన్ నరసింహారావు ఇంట్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, శ్రేయస్ మీడియా అధినేత శ్రీనివాసుని మర్యాదపూర్వకంగా సన్మానించారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి రాష్ట్ర స్థాయికి ఎదిగి చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఈ జిల్లాకి అనేక విధాలుగా తోడ్పాటు అందిస్తున్న శ్రీనివాస్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగంట ఉప సర్పంచ్ వేముల నరేష్, సిపిఐ పార్టీ నాయకులు ఉపేందర్, యువజన కాంగ్రెస్ నాయకులు కోడేటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీకి మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించిన చరిత్ర ఉంది. ఈ చరిత్ర చాలా సుస్పష్టం. సభలో దీనికి విరుద్ధంగా చెప్పినంత మాత్రాన అది మారదు. మోదీ ప్రభుత్వం వారిని ఎన్నడూ పట్టించుకోలేదు. కానీ ఈరోజు పార్లమెంట్లో మహిళలు రక్షకుడిగా ఉండాలని కోరుకుంటుంది. హైదరాబాదు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై తెల్లవారుజామున భార్యతో కలిసి ఫోటోలు దిగుతున్న శ్యామ్రాజ్ అనే వ్యక్తిని అతివేగంతో ఢీకొట్టిన BMW కారు. ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడే వదిలేసి పారిపోయిన డ్రైవర్. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన శ్యామ్రాజు. ఇటీవల ఏకంగా కేబుల్ బ్రిడ్జి మీద ఉండే లైటింగ్ సెటప్ ఎత్తుకెళ్లిన దొంగలు. గత ప్రభుత్వంలో కేబుల్ బ్రిడ్జిపై నిత్యం పోలీసులు గస్తీ ఉండేదని, ఎవరైనా వాహనాలను నిలిపితే హెచ్చరించేవారని, ఈ ప్రభుత్వంలో అలాంటి చర్యలు లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శలు. తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి మారన్ స్నేహితుడు రితీష్ గౌడన్ పై రైడ్ చేయగా దొరికిన డబ్బు 10,000 కోట్ల దాకా ఉంటుందేమో. వెతికితే ఇలాంటి గోడౌన్లు 100లో దొరకవచ్చు. ఆ డబ్బుతోనే ఆ పార్టీ హిందూ నాశన కార్యక్రమాలు చేశారు. ఖమ్మం జిల్లా హరీష్ రావుపై మంత్రి తుమ్మల ధ్వజం. బీఆర్ఎస్లో తగిన ప్రాధాన్యం లేక హరీష్ రావు మెంటల్ బ్యాలెన్స్ తప్పారు. భూ కబ్జాల గురించి నీతులు చెప్పే హరీష్ రావు నిన్న మీటింగ్లో పెట్టింది కబ్జాకోరుల స్థలంలోనే. కాళేశ్వరరావుగా ముద్రపడ్డ హరీష్ రావు కాంగ్రెస్కి నీతులు చెబుతున్నారు. హరీష్ రావు సొంత పార్టీలో రాజకీయ భవిష్యత్తు కోసం మానసిక దౌర్భాగ్యంతో మాట్లాడుతున్నారు. కబ్జాదారుడు, అవినీతి కాంట్రాక్టర్ను పక్కన పెట్టుకొని నీతులు చెబుతున్నారు. సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. రుణమాఫీపై మాట్లాడే నైతిక హక్కు హరీష్ రావుకు లేదు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకేసారి 2 లక్షల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వానిది. మీ పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. కబ్జాలు, కమిషన్ల విషయంలో దేశంలోనే ఏ పార్టీకి లేని చరిత్ర మీది. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో సీతారాం ప్రాజెక్టు గురించి మీ గొప్పగా చెప్తున్నారు, కానీ మీ పాలనలోనే పాడవ పడేశారు. సెంట్రల్లో వాటర్ కమిషన్ అనుమతులు లేకుండా కమిషనర్ కోసం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు. మీ పాలనలో నిలిచిన సీతారాం ప్రాజెక్టు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో పూర్తి చేస్తున్నాం. సీతారాం ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. తమిళనాడు రాష్ట్ర ఎన్నికలో ఏఎన్డీఏ కూటమికి ప్రచారం చేస్తున్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి శృంగభంగం తప్పదని సిపిఐ నారాయణ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడు రాష్ట్రంలోని తెలుగు భాష బోధించే పాఠశాలను మూసేస్తామని అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చినప్పుడు తమిళనాడు రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి తెలుగు ప్రజలు దీనిపై స్పందించాలని చంద్రబాబు నాయుడిని నేరుగా కలిసి విన్నవించుకున్నా పట్టించుకొని చంద్రబాబు నాయుడు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఏఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికి వెళ్లడం విడ్డూరమని, నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబం కాదని అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఒక తండ్రి పిల్లల్ని ఎలా ప్రేమిస్తాడో మనందరికీ తెలుసు, కానీ చిలకలూరుపేటలో ఒక ప్రభుత్వ ఉద్యోగి పోలీసు పిల్లలు ఇంతలా ప్రేమిస్తాడా అంటే నిజమేనే అంటున్నారు చిలకలూరుపేట ప్రజలు. చిలకలూరుపేటకు చెందిన ఓ పోలీస్ అధికారి చిలకలూరుపేట గడియారం స్తంభం వద్ద ట్రాఫిక్ లో నిధులు నిర్వహిస్తున్నాడు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలలో భాగంగా చిలకలూరుపేటలో ర్యాలీ నిర్వహించారు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై ఓ కుటుంబం చిన్నపిల్లలను తీసుకొని ట్రాఫిక్ లో చిక్కుకొని ఎండలో ఉండిపోయారు. అది గమనించిన పోలీస్ అధికారి ఆ చిన్నపిల్ల వద్దకు వెళ్లి తన తలపై ఉన్న టోపీని తీసి చిన్నారికి తలపై పెట్టి చిన్నపిల్లలకు ఎండ తగలకుండా చూసి అనంతరం ట్రాఫిక్ సమస్య పరిష్కరించి ఆ కుటుంబాన్ని క్షేమంగా పంపించారు. ఈ ఘటన చూసిన స్థానికులు పోలీస్ అధికారి చేసిన పనికి అభినందనలు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.